ఎలా ఉన్నారు? సో మన లాస్ట్ వీడియోలో హెయిర్ స్కాల్ప్ లోపల ఎలా పడుతుంది, ఏంటి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి మనం తెలుసుకున్నాం, రైట్? సో ఇప్పుడు మనం బయట హెయిర్ లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, అది ఎలా ఫామ్ అయింది తెలుసుకుందాం. ఓకే, సో అండి మన హెయిర్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూసే ముందు ఎగ్జాంపుల్ ఇది మన ఫస్ట్ లేయర్ ఎపిడర్మిస్. సో ఎపిడర్మిస్ కి పైననే మన డెడ్ పార్ట్ ఉంటుంది, డెడ్ హెయిర్ ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇది మన హెయిర్ కి ఎన్ని లేయర్స్ ఉంటాయి? హెయిర్ కి 3 లేయర్స్ ఉంటాయి. మన అందరికీ తెలుసు ఏంటండి, క్యూటికల్, కార్టెక్స్, మెడుల్లా. ఏంటి క్యూటికల్, కార్టెక్స్, మెడుల్లా, ఇది మన అందరికి తెలుసు, రైట్? బట్ మన హెయిర్ సైన్స్ లో మనం మెడుల్లాని కన్సిడర్ చేయము. మన ఫస్ట్ లేయర్ వచ్చేసి సర్ఫేస్, మన సెకండ్ లేయర్ వచ్చేసి క్యూటికల్, అండ్ మన థర్డ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? కార్టెక్స్. ఎందుకు మనం మెడుల్లాని కన్సిడర్ చేయట్లేదంటే ఇప్పుడు మనం బయట హెయిర్ గురించి తెలుసుకున్నాం. అందులో 3 లేయర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 లేయర్స్. సరే, ఇలా అంటే 6 అంటారా? 3 లేయర్స్, 1 2 3. సో 3 లేయర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి సర్ఫేస్, సెకండ్ వచ్చేసి క్యూటికల్, థర్డ్ వచ్చేసి కార్టెక్స్. ఇక్కడ వరకు క్లియర్. బట్ మేము విన్న మెడుల్లా ఉంటుంది అని. ఈ మెడుల్లా ఏంటిది, ఎక్కడిది అంటే ఈ మెడుల్లా ఏదైతే ఉందో అది మనకి థిక్ హెయిర్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓన్లీ ఇన్ థిక్ హెయిర్. మరి ఫైన్ హెయిర్ లో ఉంటుంది అంటే ఉండదు. మరి మెడుల్లా మనం ఏ హెయిర్ లో చూడొచ్చు, ఏ థిక్ హెయిర్ లో చూడొచ్చు అంటే మోస్ట్లీ యానిమల్స్ హెయిర్స్ లో ఉంటుందండి. ఎగ్జాంపుల్ హార్స్, గుర్రం, ఎలిఫెంట్, వీటి హెయిర్లలో మెడుల్లా అనేది ఎక్కువ శాతం ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో మనందరి హెయిర్ థిక్ ఉంటుందా? ఉండదు. కాబట్టి మెడుల్లా అందరి హెయిర్ లో ఉంటుందా? ఉండదు. అందుకే మనం ఏమంటున్నాం, మెడుల్లాని మనం కన్సిడర్ చేయకుండా మన సైడ్ కి 3 లేయర్స్ ఉన్నాయి, సర్ఫేస్, క్యూటికల్ అండ్ కార్టెక్స్. క్లియర్? ఈ 3 లేయర్స్ ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం ఇప్పుడు మనం తెలుసుకుందాం, రైట్? సో ఇప్పుడు ఒకటే సైంటిస్ట్ కి బోర్ కొట్టింది. బోర్ కొట్టి ఏం చేశాడు అంటే హెయిర్ ని కట్ చేశాడు. కట్ చేసి పైకి చూస్తున్నాడు. ఎప్పుడైతే పైకి చూస్తున్నాడో తనకి ఇలా ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది. ఇట్లా కనిపిస్తుంది డయాగ్రామ్ కాదు, ఇట్లా ఒక సర్కిల్ ఉంది, ఇట్లా డాట్స్ డాట్స్ తోని ఒకటి కనిపిస్తుంది. అరే ఇంద్రబాయ్ కొత్తగా ఉంది అనుకొని ఫస్ట్ దీనికి ఒక నేమ్ పెట్టిండు, కార్టికల్ సెల్స్ అని. ఓకే, కార్టెక్స్ లోపల ఉంది కాబట్టి కార్టికల్ సెల్స్ అని పెట్టుకున్నాడు. ఓకే, దాని లోపల ఒక డాట్ ఉంది కదా, దాన్ని బయటికి లాగాడు. బయటికి లాగి చూస్తే ఆ డాట్ మనకి ఎట్లుంది, రౌండ్ ఉంది. రౌండ్ కి రౌండ్ ఒక డాట్, అందులో మరి ఇంకొన్ని డాట్స్ ఉన్నాయి. ఏదైతే కార్టికల్ సెల్స్ ఉన్నాయో అందులో ఉన్న డాట్స్ ని బయటికి లాగి చూస్తే అది ఇలా కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఏం తను పెట్టుకున్నాడు, మైక్రోఫైబ్రల్. దాంట్లో డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్ ని కూడా బయటికి లాగి చూసేయండు. అందులో ఉన్న డాట్ ని కూడా బయటికి లాగి చూస్తే అది కూడా మళ్ళీ ఇలా కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఏం తను పెట్టుకున్నాడు, మైక్రో. ఇది మ్యాక్రో, ఇది మైక్రో, మైక్రో ఫైబ్రల్. చలో రైట్, దీంట్లో ఒకటి ఇంకో డాట్ ఉంది కదా, దాన్ని కూడా మళ్ళీ బయటికి లాగాడు. దీనిలో ఒకటి ఉన్న డాట్ ని కూడా బయటికి లాగి చూస్తే అది ఇట్లా కనిపిస్తుంది. దీన్నే మనోడు ప్రోటో ఫైబ్రల్ అని పెట్టాడు. క్లియర్? బట్ ఈ ప్రోటో ఫైబ్రల్ ఒకటి ఉన్న డాట్ ని బయటికి లాగి చూస్తే ఇట్లా ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది. మనకి సైంటిస్ట్ కి ఇట్లా ఒకటి కనిపించింది. ఇట్లా కొన్ని గుండాలతో రౌండ్ రౌండ్ గా అవి ఇలా లైన్స్ తోని కనెక్ట్ అయ్యి, ఇలా లైన్స్ తోని కనెక్ట్ అయ్యి ఇట్లున్నాయి, రైట్? అండ్ అవి కూడా
ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇలా ఒకటి అనిపించింది. ఇది ఏంటిది అంటే దీన్ని కూడా అబ్జర్వ్ చేసి చూస్తే ఏవైతే రౌండ్ ఉన్నాయో దాని పేరు అమినో యాసిడ్. ఓకే, అండ్ ఏదైతే రౌండ్ దాన్ని ఇలా కనెక్ట్ చేస్తుందో దీని నేమ్ వచ్చేసి పెప్టిడైడ్. ఓకే, అండ్ ఏవైతే 3 కనెక్షన్ చేస్తున్నారో ఇవన్నిటిని హోల్డ్ చేసి పట్టుకుంటుందో వాటి పేరు వచ్చేసి బాండ్స్. ఓకే, ఏంటి ఆ బాండ్స్ అంటే ఫస్ట్ వన్ హైడ్రోజన్, సెకండ్ వచ్చేసి మన డైసల్ఫర్ ఆర్ సల్ఫర్, థర్డ్ వచ్చేసి సెలైన్. దీని సాల్ట్ అంటారు బట్ సెలైన్ సౌండ్స్ గుడ్. ఓకే, అంటే విననీకి అననీకి మంచిగా ఉంటే సెలైన్. ఓకే, సో హైడ్రోజన్, సల్ఫర్, సెలైన్ ఈ 3 బాండ్స్ ఉన్నాయి. ఈ 3 బాండ్స్ లింక్ దేనికై ఉన్నాయి? అమినో యాసిడ్స్ అండ్ పెప్టిడైడ్స్. సో ఎప్పుడు ఈ అమినో యాసిడ్స్ పెప్టిడైడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ 3 బాండ్స్ అయినాయో దాన్ని మనం ఏమంటాము అంటే కంప్లీట్లీ వీటిని ఏమంటాము అంటే మనం కెరాటిన్ చైన్ అంటాం. ఓకే, సో ఈ కెరాటిన్ చైన్ ఎలా తయారైంది అంటే అమినో యాసిడ్ పెప్టిడైడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ 3 బాండ్స్ కనెక్ట్ అయ్యి ఒక చైన్ అయింది. కెరాటిన్ అంటే అమినో యాసిడ్ పెప్టిడైడ్స్ అండ్ చైన్ కమ్స్ ఈ బాండ్స్ తో లింక్ అయింది కాబట్టి చైన్. క్లియర్? అమినో యాసిడ్ పెప్టిడైడ్స్ బాండ్స్ తో లింక్ అయ్యి కెరాటిన్ చైన్ అయింది. కెరాటిన్ చైన్ ఫామ్ అయ్యి ప్రోటోఫైబర్ అయింది. ప్రోటోఫైబర్ కి మైక్రో, మైక్రో టు మ్యాక్రో, మ్యాక్రో టు కార్టికల్ సెల్, కార్టికల్ సెల్ టు క్యూటిక్యూల్, క్యూటికల్ టు సర్ఫేస్. ఇది లోపల. ఇందులో పిల్లర్ ఏది అంటే మన కెరాటిన్ చైన్. బట్ కెరాటిన్ చైన్ ఎలా తయారైందంటే అప్పుడు మనం చెప్తాం అమినో యాసిడ్ పెప్టిడైడ్స్ తోని కెరాటిన్ చైన్ తయారైంది. కెరాటిన్ చైన్ తయారై ప్రోటో అయింది. ప్రోటో టు మైక్రో, మైక్రో టు మ్యాక్రో, మైక్రో టు కార్టికల్ సెల్, కార్టికల్ సెల్ టు కార్టెక్స్, క్యూటిక్యూల్, సర్ఫేస్. ఈ లేయర్ ఫార్మేషన్ అనేది మనకి క్రియేట్ అయింది. క్లియర్? సో ఇప్పుడు మనం చూస్తే మనకి 3 లేయర్స్ ఉన్నాయి, సర్ఫేస్, క్యూటిక్యూల్, కార్టెక్స్. కార్టెక్స్ ఏం చేసిండు ఒకరు సైంటిస్ట్ కట్ చేసిండు. కట్ చేసి పైకి చూస్తే మనకి ఏం కనిపిస్తున్నాయి? కొన్ని సెల్స్ కనిపిస్తున్నాయి. ఏదో ఇట్లా రౌండ్ ఉంది, అందులో డాట్ డాట్ ఉన్నాయి, చుక్కల ముగ్గు. ఓకే, ఆ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరు ఫస్ట్ మనోడు కార్టికల్ సెల్స్ అని పెట్టుకున్నాడు సైంటిస్ట్. ఆ కార్టికల్ సెల్స్ లోపల ఏవైతే ఆ డాట్స్ ఉన్నాయో దానికి బయటికి లాగా చూస్తే అది కూడా రౌండ్, మళ్ళీ అందులో కూడా డాట్స్ ఉన్నాయి కదా. సో అది కూడా రౌండ్, అందులో కొన్ని డాట్స్ ఉన్నాయి. దాని పేరు మనోడు మైక్రోఫైబ్రిల్ అని పెట్టిండు. సరే మైక్రోఫైబ్రిల్ ఓకే, కానీ అక్కడితో లాగిండా? లేదు. మళ్ళీ అందులో ఉన్న ఒక డాట్ ని మళ్ళీ బయట లాగిండు. అది చూస్తే మళ్ళీ దానిలో కొన్ని డాట్స్ ఉన్నాయి. సరేరా ఏడాది కూడా ఓకే, దీని పేరు ఏం పెడదామని మైక్రోఫైబ్రిల్ అని పెట్టిండు. సరే మైక్రోఫైబ్రిల్ పెట్టిండు. మైక్రోఫైబ్రిల్ లోపల మనకి ఏముంది? మళ్ళీ కొన్ని డాట్స్ ఉన్నాయి. మళ్ళీ కొన్ని డాట్స్ ఉన్నాక సైంటిస్ట్ ఏం చేసిండంటే చలో ఇట్లా కాదు అని దాన్ని కూడా మళ్ళీ బయటికి లాగి చూశాడు. సో ఎప్పుడైతే బయటికి లాగి చూశాడో దాన్ని ఏం పెట్టాడు? ప్రోటోఫైబర్. ఓకే, అండ్ ఇది మీకు అర్థం కానికి నేను ఒక డయాగ్రామ్ డిస్ప్లే చేస్తాను, మీరు అది చూడొచ్చు. మీకు ఆ డయాగ్రామ్ లో పోయినా క్లారిటీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాలేదు అంటే కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ ప్రోటోఫైబర్ లోపల మనకి కెరాటిన్ చైన్ ఉంది. కెరాటిన్ చైన్ ఎలా తయారైంది అంటే అమినో యాసిడ్ పెప్టిడైడ్స్. అండ్ చైన్ అంటున్నాం ఎందుకంటే అది ఇలా ముడుచుకొని ఉంటుంది. ఎందుకు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బాండ్స్. ఆ బాండ్స్ ఏంటి అంటే హైడ్రోజన్, సల్ఫర్ అండ్ సెలైన్. ఈ 3 బాండ్స్ తోని మన హెయిర్ అమినో యాసిడ్ పెప్టిడైడ్స్ అన్ని కలిసి కెరాటిన్ చైన్ అయింది. కెరాటిన్ చైన్ అయిన తర్వాత ప్రోటో అయింది. ప్రోటో టు మైక్రో, మైక్రో టు మ్యాక్రో, మ్యాక్రో టు కార్టికల్ సెల్స్, కార్టికల్ సెల్స్ టు కార్టెక్స్, కార్టెక్స్ టు క్యూటిక్యూల్, క్యూటికల్ టు సర్ఫేస్. ఇలా మన బయట హెయిర్ తయారైంది. ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే ఎస్. ఓకే, మీరు గూగుల్ కూడా చేయొచ్చు. అండ్ ఈ ఫోటో ఏదైతే డిస్ప్లే చేస్తానో మీరు దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ మన నెక్స్ట్ వీడియోలో సర్ఫేస్ ఎలా తయారైంది, ఏంటి క్యూటికల్ ఎంతో బెనిఫిట్ ఏంటి, అండ్ మనం చేసే కలర్ ఏదైతే అప్లికేషన్ చేస్తున్నామో అది ఎక్కడ పనిచేస్తుంది, అండ్ మనం 3 బాండ్స్ గురించి మాట్లాడదాం. ఆ బాండ్స్ అనేది ఎలా హెల్ప్ అవుతాయి ఏంటియో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.